హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి. వీడియోకి లైక్ కొడితే రీచ్ ఎక్కువ పెరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 50% జనాలు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి నామినేషన్స్ లిస్టు, అలాగే ఎవరు నామినేట్ చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. భలే నామినేట్ చేశారు. ఎవరినైతే మనం నామినేట్ చేస్తే గేమ్లో ముందుకు వెళ్తామో అలా ప్లాన్ చేసుకొని అందరూ నామినేట్ చేశారు. ఒక్కొరు పేర్లు వింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. అలాంటివి ఉన్నాయి. ఇంకొచ్చేసి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ నామినేషన్స్ జరిగాయి. చెప్పే కదా మార్నింగ్. ఒకటి వచ్చేసి సీక్రెట్ నామినేషన్, ప్రోమోలో ఏదైతే చూసారో అది. ఆ తర్వాత ఓపెన్ నామినేషన్ వచ్చేసి ఫోటో తీసుకొని ఫైర్లో వేయాలి, ఆ నామినేషన్. ఇప్పుడు వచ్చేసి సీక్రెట్ నామినేషన్, ఓపెన్ నామినేషన్ ఎవరు ఎలా చేశారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సుమనాన్ వచ్చేసి సంజనా గారిని అయితే నామినేట్ చేశాడు. సంజనా గారు సుమనాన్కి అసలు పాయింట్లే ఉండవు. ఇంతవరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏవి పాయింట్లు లేకుండానే ఎవరన్నా పాయింట్లు ఇస్తానో ఏదో ఒకలాగా నామినేట్ చేసుకుంటూ ఇస్తాడు. ఈసారి సంజనా గారిని అయితే నామినేట్ చేశాడు. చూద్దాం ఏం కారణాలు చెప్తాడు. ఒకటి, సుమనాన్న సంజనా గారిని నామినేట్ చేస్తాడు, లేకుంటే కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు, అంతే. ఇంకా సంజనా గారిని అయితే నామినేట్ చేస్తాడు. ఇంకా ఆ తర్వాత ఓపెన్ నామినేషన్ వచ్చేసి తనుజని అయితే చేశాడు. సీక్రెట్ వచ్చేసి సంజనా గారు, ఓపెన్ వచ్చేసి తనుజ. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యువల్ అయితే డీమన్ అయితే నామినేట్ చేశాడు సీక్రెట్గా. ఇంకా ఓపెన్గా వచ్చేసి తనుజని అయితే నామినేట్ చేశాడు అపోనెంట్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి బర్నీ గారు అయితే సీక్రెట్ నామినేషన్ అయితే తనుజని అయితే చేశాడు. ఆ పాయింట్లు చూశారు కదా, ఏదైతే మధ్యలో లాక్కొని వస్తున్నారు అని. ఇక్కడైతే ఇంకా ఓపెన్ అలాగే సీక్రెట్ రెండు భలే ఉన్నాయి. సీక్రెట్ వచ్చేసి తనుజ గారు అయితే, ఓపెన్ వచ్చేసి దివ్య. ఇద్దరికీ పెట్టాడు టార్గెట్. ఇలానే ఉండాలి. నేను బర్నీ గారు ఏదైతే నామినేట్ చేస్తారో దాన్ని చూడాలనుకున్నా. ఇంతకుముందు ఫుల్ జోష్లో చేశారు, ఇప్పుడు వీళ్ళిద్దరినీ చేస్తున్నారు. ఎలా పాయింట్లు పెట్టారో చూద్దాం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తనుజ వచ్చేసి సీక్రెట్ నామినేషన్ వచ్చేసి డీమన్ అయితే చేసింది. ఇంకా ఓపెన్ నామినేషన్ వచ్చేసి దివ్యాని అయితే చేసింది. దివ్య వర్సెస్ తనుజ ఉండబోతోంది. ప్లాన్ చేశారు కదా, ఇంకెందుకు ఉండదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి దివ్య అయితే బర్నీ గారిని అయితే సీక్రెట్ నామినేషన్ చేసింది. ఆ తర్వాత ఇంకా ఓపెన్ నామినేషన్ వచ్చేసి తనుజని చేసింది. రచ్చ ఈరోజు అందరికీ, న్యూట్రల్ ఆడియన్స్కి అలాగే బీబీ లవర్స్కి పండగ లాంటి ఎపిసోడ్ ఈరోజు. ఇంకా ఆ తర్వాత రీతు వచ్చేసి సీక్రెట్ నామినేషన్ వచ్చేసి కళ్యాణ్ అయితే చేసింది. ఓపెన్ నామినేషన్ వచ్చేసి సంజనా గారిని చేసింది. ఏది కెప్టెన్సీ టాస్క్లో చేసింది కదా, దాని గురించి ఏమన్నా కారణాలు చెప్పి ఉండొచ్చు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి సుమన్ అయితే నామినేట్ చేశాడు సీక్రెట్ నామినేషన్. ఓపెన్ నామినేషన్ వచ్చేసి డీమన్ వర్సెస్ కళ్యాణ్. ఈరోజు చాలా పెద్ద గొడవ అయిందంట. చూద్దాం అది ఎలా ఉందో. ఇంతకు ముందర అయితే డీమన్ది మిస్ఫైర్ అయింది. ఈసారి కరెక్ట్గా పాయింట్స్ పెడితే గేమ్లో ఇంకొంచెం ముందుకు వెళ్తాడు, లేకుంటే బిస్కెట్ అయిపోతాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి డీమన్ వచ్చేసి సీక్రెట్ నామినేషన్ కళ్యాణ్ని చేశాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఓపెన్ నామినేషన్ వచ్చేసి ఇమాన్యువల్ని చేశాడు. ఇంకొచ్చేసి నామినేషన్లో రీతు తప్ప మిగిలిన వాళ్ళ 8 మెంబర్స్ ఉన్నారు. ఈ 8 మెంబర్స్లో మీ ఓటు ఎవరికి, అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.